అది కరెక్ట్ సార్ కొద్ది ఫోన్ సైలెన్స్ ఉంది. పాటూరు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలరెడ్డి దినేష్ రెడ్డి గారు పలకరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం, రేపు 9వ తారీఖున వెంకటగిరిలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం గురించి వివరాలు మరియు ఈ అసమర్థ ప్రభుత్వం గురించి మరికొన్ని విషయాలు చెప్పేందుకు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. గడప గడప ప్రోగ్రాము అని చెప్పి అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు అందరూ ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రజలందరూ మాకే మద్దతు ఇచ్చారు, మాకే ఆదరణ ఇచ్చారు అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఇన్ని రోజులు తెలిపారు. గత 90 రోజుల నుంచి దినేష్ రెడ్డి గారు ప్లస్ మేము జనసేన పార్టీ కలిసి పవనన్న ప్రజాపాట కావచ్చు, బాబు గారి ప్రజాపాట కావచ్చు కలిసి తిరుగుతుంటే ప్రతి ఒక్క ఇంటిలో ఆ సమస్య ఉంది, నీళ్ళ సమస్య ఉంది, కుళాయి సమస్య ఉంది. ప్రతి ఒక్కరూ సమస్యల గురించి చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వం నీట్గా మాకు చేసింది ఏదీ లేదు అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారే కానీ ఎవరూ కూడా సుఖంగా ఉన్నట్టు తెలపలేదు. అదే పాటూరు గ్రామంలో కలిసి ప్రోగ్రాము మేము గుంటల్ని పూడ్చినా కూడా ఈ రోజు వరకు శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఏదో హడావిడిగా మేము చేస్తామని చెప్పి వచ్చి హడావిడికి శంకుస్థాపన చేశారు. ఈ రోజుకి మళ్ళీ దాని దృష్టికి తీసుకెళ్లలేదు. పాటూరు గ్రామంలో నీళ్ల సమస్య ఉందని గత 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారు. అక్కడ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో బూజు పట్టిపోయింది, ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు. ఒకవేళ అది పడితే ఎంత ప్రాణ నష్టం జరగద్దో, ఎంత ఆస్తి నష్టం జరగద్దో కూడా తెలియదు. వచ్చిన ప్రతిసారి దాని గురించి మాట్లాడితే చేస్తాం చూస్తాం అంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు వరకు ఆ సమస్యల గురించి పట్టించుకుంది ఏదీ లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ప్రెస్ మీట్ కి హాజరైన పత్రిక అలానే విలేకరు సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రెస్ మీట్ ని 3 అంశాల్లో విభజించడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాలు వాటిని 3 అజెండాలుగా తీసుకున్నాము. ముందుగా రా కదిలిరా అని చెప్పి నారా చంద్రబాబు గారు చేపడుతున్న ఈ బహిరంగ సభల గురించి వివరిస్తాము. రెండోది తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వివరించడం జరుగుతుంది. మూడోది జయహో బీసీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమం గురించి మీ అందరూ కూడా వివరిస్తాను. ముందుగా రా కదిలిరా అని చెప్పి ప్రతిష్టాత్మకంగా నారా చంద్రబాబు గారు చేపడుతున్న పాదయాత్ర గురించి మీ అందరూ కూడా వివరిస్తాను. ఈ బహిరంగ సభలు 25 పార్లమెంట్లో 22 పార్లమెంట్లో చేపట్టడం జరుగుతుంది. ఈ నెల 5వ తేదీ మొన్న కనిగిరిలో జరిగింది. ఈ నెల 29వ తేదీ దాకా 22 పార్లమెంట్లో బహిరంగ సభలు జరగబోతున్నాయి. దాని వివరాలు అన్ని ఇప్పటికే పత్రికకి విడుదల చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో పొద్దున సాయంత్రము 2 బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రండి కదిలి రండి అని చెప్పి ఆ రోజున ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజున ప్రజలందరూ కూడా అశేష స్పందనగా భారీ ఎత్తున ఉత్సాహపడుతూ జైలు కొట్టారు. ఆ రోజున అదే నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ రోజున నారా చంద్రబాబు గారు రండి కదిలి రండి రా కదిలి రా అని చెప్పి ఈ రోజున ఈ నినాదంతో కార్యాచరణ రూపొందించి 4 ఏళ్ల 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి సైకో పాలనని పారదోలే విధంగా ఏ విధంగా అయితే మనకు అన్యాయం జరిగాయి, ఇన్ని రోజులుగా పాలనలో బీసీలకి జరిగిన అన్యాయం, ఎస్సీలకు జరిగిన అన్యాయం, ఎస్టీలకు జరిగిన అన్యాయం, మైనార్టీలకు జరిగిన అన్యాయం గురించి, అలానే ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలకు జరిగిన కబ్జాల గురించి, అలానే ఇక్కడ బుల్లి సైకోలు ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు బుల్లి సైకోలుగా మారి ఇక్కడ జరుగుతున్న దందాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్క పార్లమెంట్ లో ఆయన పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేపట్ట జరుగుతుంది. ఇవాళ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మీరందరూ చైతన్యపరచడానికి నారా చంద్రబాబు గారు రాబోతున్నారు. వాళ్ళతో పాటు పార్లమెంట్ లో ఉన్న అందరూ ముఖ్య నాయకులందరూ కూడా ఈ బహిరంగ సభలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు.
మీరందరూ కూడా ఈ బహిరంగ సభలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, చైతన్య పరిచి మీరందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఇవాళ మనకు పడుతున్న అన్యాయం గురించి, మనకు పడుతున్న బాధల గురించి మనకి ఒక వేదిక ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేపట్టబోతుంది. ఈ వేదికలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి పెద్ద ఎత్తున వీటిని సక్సెస్ చేయాలని చెప్పి లక్షలాదిగా ఎక్కడ జరిగినా, ఏ పార్లమెంట్ లో బహిరంగ సభ జరిగినా మీరందరూ కూడా భాగస్వాములు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తూ రండి, కదిలి రండి, కదిలి రా అని చెప్పి ప్రతి ఒక్కరిని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేను ఇవాళ తెలియజేస్తున్నాను. ఈ సభలో మనం ఏదైతే గతంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని ఆ రోజున సూపర్ 6 పథకాలని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాలన్నీ మరొకసారి మీ అందరికీ మీడియా ముఖంగా మీ అందరూ కూడా వివరిస్తాను. ముందుగా మహాశక్తి పథకాలు మహిళల కోసం తీసుకొచ్చారు. ఈ పథకాలు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయల ఆడబిడ్డ నిధి కింద ఇవ్వబోతున్నాం. ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బు ఇవ్వబోతున్నాం. అలానే తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఆ పిల్లల చదువు కోసం ఇవ్వబోతున్నాం. అలానే మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించబోతున్నాం. దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం.